ఆంధ్రప్రదేశ్ను సైన్స్, సాంకేతిక, ఇన్నోవేషన్ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలపాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో రాష్ట్రంలోని అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సీఎం అధికారికంగా ఆమోదం తెలిపారు. ఇది భవిష్యత్ తరాల కోసం రూపొందించిన విజన్ ప్రాజెక్ట్గా భావిస్తున్నారు. ఏపీ ఫస్ట్ సెంటర్ ఐఐటీలు, ఐఐఎస్ఈఆర్ భాగస్వామ్యంతో పనిచేయటంతో ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధనలు, అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలు రాష్ట్రంలోనే రూపుదిద్దుకోబోతున్నాయి. ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కీలక రంగాలపై ఈ సెంటర్ దృష్టి సాధించబోతోంది. ఇవన్నీ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభాలుగా మారనున్న రంగాలు కావటం గమనార్హం. ఇక ఈ రీసెర్చ్ సెంటర్ లక్ష్యం కేవలం పరిశోధనలకే పరిమితం కాదు. యువతకి నూతన ఆలోచనలకు వేదికగా నిలవటం, స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహించటం, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య బలమైన అనుసంధానం కల్పించడం కూడా ఏపీ ఫస్ట్ ముఖ్య ఉద్దేశాలు. దీని ద్వారా రాష్ట్రంలో జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ అంటే నాలెడ్జ్ ఎకానమీ వేగంగా ఎదగబోతుంది. అంతేకాదు వేలాది మంది యువతకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ ఫస్ట్ సెంటర్ రాష్ట్ర భవిష్యత్తును మలిచే కేంద్రంగా మారుతుంది. సైన్స్, సాంకేతిక పరిశోధనల ద్వారా ఏపీని గ్లోబల్ మ్యాప్పై నిలపాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. యువత ఆలోచనలు, ప్రతిభను ప్రపంచానికి చూపించే అవకాశం ఈ కేంద్రం కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఇక ఇటీవల సీఎం ఏరోస్పేస్, డిఫెన్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాలకు చెందిన నిపుణులు, సలహాదారులతో సమావేశం నిర్వహించి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పరిశోధన ప్రణాళికలపైనే సమీక్షించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలని, వాటి ఫలితాలు నేరుగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన సూచించారు. మొత్తంగా తిరుపతిలో ఏర్పాటు కాబోయే ఏపీ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ ఏపీని సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్లో ముందుండే రాష్ట్రంగా మార్చే దిశగా ఒక మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.